వెల్కమ్ టు హెల్త్ కేర్. ఊపిరితిత్తుల సమస్యల నిర్ధారణకు ట్రీట్మెంట్కి ఊపిరితిత్తుల సర్జరీ, థొరాసిక్ సర్జరీస్ చేయాల్సిన సందర్భాలు ఉంటుంటాయి. మరి ఆ సందర్భాలేంటి, ఏ సమస్యలకు సర్జరీ చేయాల్సి ఉంటుంది? నవడేస్ లంగ్ సర్జరీస్లో, థొరాసిక్ సర్జరీస్లో వచ్చిన ఆధునికతలు ఏంటి? సింగిల్ కట్ థొరాసిక్ సర్జరీ అంటే ఏంటి? దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఏ సమస్యలకు చేస్తూ ఉంటారు? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ శశికిరణ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. అందరికీ నమస్కారం అండి. ఊపిరితిత్తుల సమస్యలు సర్జరీ అంటే ఎప్పుడు ఆలోచిస్తుంటారు? ఏ సమస్యలకు సర్జరీ గురించి ఆలోచిస్తుంటారు? ఊపిరితిత్తుల సర్జరీస్ అంటే బినైన్ డిజార్డర్స్ ఉంటాయి, అంటే నాన్ క్యాన్సరస్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే మెయిన్లీ టీబీ అండ్ టీబీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే లంగ్లో మొత్తం బ్రాంకెక్టాసిస్, లేదంటే ఫైబ్రోటిక్ చేంజెస్, లేదంటే క్యావిటేటరీ లీజన్స్, అండ్ ఇది మళ్ళీ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ నుంచి వస్తారు. లేదంటే తెమడులో బ్లడ్ వస్తారు, అంటే హిమోప్సిస్ అంటే వస్తారు. ఎంపైమా అంతా వస్తారు, అంటే లంగ్ లోపల లంగ్ పైన పస్ లాగా ఫామ్ అయ్యి అది నుంచి ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ నుంచి వస్తారు. లేదంటే లంగ్ ట్యూమర్స్, అంటే లంగ్ క్యాన్సర్, లేదంటే లంగ్ రిలేటెడ్ అదర్ ట్యూమర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే కార్సినోయిడ్ ట్యూమర్ అంటే వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ నుంచి యూజువల్గా వస్తారు. ఓకే, ఆన్ ది హోల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే కణితులు లాంటివి, గడ్డలు లాంటివి. అంటే ఆ ట్యూమర్స్ ఒక్కోసారి క్యాన్సరస్ కావచ్చు, ఒక్కోసారి నాన్ క్యాన్సరస్ బినైన్ కూడా కావచ్చు. సర్జరీ చేయాల్సిన సందర్భాలు ఎందుకుంటాయి అంటారు? ఇన్ఫెక్షన్స్కి ఆపరేషన్ చేయడానికి ఎంత అవసరం పడుతుంది అంటే, యూజువల్గా అది ఆ సోర్స్ తీయలేదంటే మెడిసిన్స్ మంచిగా వర్క్ అవ్వలేదు, ఎస్పెషల్లీ టీబీలో. ఇంకా ఇంకొకటి ప్రాబ్లం అంటే ఆ క్యావిటీ ఉందంటే అక్కడి నుంచి రిమైనింగ్ లంగ్కి ఇన్ఫెక్షన్ అవ్వడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. సో అండ్ పేషెంట్స్ చాలామంది రక్తనాళాలు వాప వచ్చి అక్కడి నుంచి బ్లీడింగ్ వస్తుంది. సో అది లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం ఉంటాయి. సో ఆ కండిషన్లో ఆ ప్రాబ్లం భాగము మొత్తం తీసేస్తే అది సాల్వ్ అయిపోతుంది, రిమైనింగ్ లంగ్ మంచిగా ఉంటుంది. ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో నీరు చేరింది, పస్ చేరింది అంటుంటారు. అంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వాటిని క్లియర్ చేస్తుంటారు. అవును మ్యామ్. ఒకటి లంగ్ పైన అదే ఎంపైమా చెప్పాను కదా, అది నీళ్ళు చేరితే నార్మల్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు, లేదంటే పస్ లాగా కూడా అక్యుములేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదంటే లంగ్ లోపల కూడా పస్ లాగా వస్తే, అంటే లంగ్ యాబ్సెస్ అంటారు, లేదంటే లంగ్లో క్యావిటీ ఉందంటే అది అందరు కండిషన్స్కి చాలా టైము మెడిసిన్స్కి రెస్పాండ్ చేయలేదంటే ఆపరేషన్ చేయడానికి అవసరం పడుతుంది. సర్జరీ చేసి ఆ పస్ ఇన్ఫెక్షన్ అంతా తీసేస్తూ ఉంటారా? సమ్ టైమ్స్ అంటే ఓన్లీ పస్ తీసడానికి అవసరం పడుతుంది, లేదంటే లంగ్ది కొంచెం భాగం అంటే లోబ్ తీయడానికి కూడా అవసరం పడుతుంది. చాలా కాంప్లికేటెడ్ ఉందంటే మొత్తం కంప్లీట్గా లంగ్ తీయడానికి, అంటే న్యూమనెక్టమీ చేయడానికి కూడా అవసరం పడుతుంది. ఎగ్జాక్ట్గా లోబెక్టమీ, న్యూమనెక్టమీ అంటే ఏంటండి? ఊపిరితిత్తుల్లో రైట్ సైడ్లో 3 భాగా ఉంటాయి, అంటే ఈచ్ భాగాకి లోబ్ అంటారు. అంటే ఒక భాగా తీసేస్తే అది లోబెక్టమీ అంటారు. లెఫ్ట్ సైడ్లో 2 భాగా ఉంటాయి, అది ఒక లోబ్ తీసేస్తే లోబెక్టమీ అంటారు. న్యూమనెక్టమీ అంటే వన్ సైడ్ లంగ్ కంప్లీట్గా మొత్తం తీసేస్తే అది న్యూమనెక్టమీ అంటారు. వన్ సైడ్ లంగ్ మొత్తం తీసేసే సందర్భాలు కూడా ఉంటాయా? వస్తాయి మ్యామ్. అంటే పేషెంట్ ఫిట్నెస్ ఉందా లేదా అది కూడా ఇంపార్టెంట్. అది తర్వాత అంటే డిస్ట్రాయ్ అయింది లంగ్ ఉందంటే యూజువల్గా ఆల్రెడీ పేషెంట్ కంపన్సేటెడ్ ఉంటారు. సో ఒక లంగ్ మీద నార్మల్ జీవనం చేయడానికి ఇది ఇబ్బంది ఉండదు. సో ఆ ప్రాబ్లం ఉన్న టైంలో ఒక లంగ్ తీసేస్తే యూజువల్గా టాలరేట్ చేస్తారు. అసలు ఊపిరితిత్తుల సమస్యల నిర్ధారణకి ఒక్కోసారి తరచూ వాళ్ళకి ఆయాసం రావడం, దగ్గులు, లేకపోతే అప్పుడప్పుడు బ్లడ్ కనిపించడం, ఇలాంటి ఏ సిమ్టమ్స్ కనిపించినా అసలు ఏ సమస్యలను మీరు రూల్ అవుట్ చేస్తుంటారు? ఆ టెస్ట్ అంటే ఎలాంటి టెస్టులు చేస్తుంటారు? ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్స్లో అంటే ఫస్ట్ చెస్ట్ ఎక్స్రే బేసిక్ ఇన్వెస్టిగేషన్లో వస్తారు, లేదంటే సిటీ స్కాన్ చేస్తే మోస్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుందో అది కనపడుతుంది. సమ్టైమ్స్ అదే అన్నీ చేసే తర్వాత కూడా ఏది ఫ్యాక్టర్ అంటే ఏది డయాగ్నోస్టిక్స్ రాకూడదంటే డయాగ్నోస్టిక్ వ్యాట్స్ అంట చేస్తాం, అంటే వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ అంట. సో చిన్న చోట నుంచి, అంటే సింగిల్ ఇన్సిషన్ నుంచే చేస్తే అది లంగ్ నుంచి బయాప్సీ చేయాలంటే, లేదంటే లంగ్ బయటికి ప్లూరా నుంచి బయాప్సీ, అంటే కవరింగ్ ఊపిరితిత్తు ఏది కవరింగ్ ఉంటుందో ఆ కవరింగ్ నుంచి బయాప్సీ చేయాలంటే ఇది చాలా యూస్ఫుల్ సర్జరీ ఉంటుంది. ఇంతకుముందు అన్ని సర్జరీస్ని ఓపెన్ చేసి మొత్తం పెద్ద చోట కట్ చేసి చేయడానికి అవసరం పడుతుంది. ఇది ఎలా అడ్వాన్స్ వచ్చిందంటే సింగిల్ 1-2 to 3 సెంటీమీటర్ ఇన్సిషన్ నుంచి
అది ఏదే సర్జరీ ఉందంటే ఈవెన్ లంగ్ కంప్లీట్గా మొత్తం తీయాలంటే కూడా ఆ చిన్న కట్ నుంచే చేయడానికి పాసిబిలిటీ ఉంది. అంటే వ్యాట్స్ అంటుంటారు. వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ ఒకటి ఆప్షన్ సింగిల్ ఇన్సిషన్ నుంచి, ఇంకొకటి అంటే రోబోటిక్ అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ అంట కూడా చేస్తాను. అది సింగిల్ పోర్ట్ నుంచి చేయడానికి కూడా అది పాసిబిలిటీ ఉంది. అంటే సింగిల్ పోర్ట్ అంత చిన్న ఇన్సిజన్, అంత చిన్న కోతలోంచి లంగ్ మొత్తం తీసేయడం కూడా సాధ్యమంటారా? సాధ్యం ఉందా మేడం? ఎలా అంటే లంగ్ ఈజ్ అంటే స్పాంజ్ లాగా ఉంటుంది. సో నువ్వు ఒకసారి అది లంగ్ని కొలాప్స్ చేసేస్తే అది ఈవెన్ 3 సెంటీమీటర్ ఇన్సిషన్ నుంచి బయటికి వచ్చేస్తుంది. అండ్ ఒకసారి నువ్వు అది బ్లడ్ వెజల్స్, అది బ్రాంకస్ అన్ని డిస్కనెక్ట్ చేసిన తర్వాత అది ష్రింక్ అయిపోతుంది. సో నువ్వు తీసేయడానికి ఏమంత ప్రాబ్లం ఉండదు. అంటే లంగ్లో ట్యూమర్స్ అంటే ఒక్కోసారి క్యాన్సరస్ అనుకోండి, అప్పుడు కూడా మీరు ఇలాంటి చిన్న కోతతో చేసే సర్జరీసే చేస్తారా? డెఫినెట్గా మేడం. ఆ లంగ్ క్యాన్సర్స్లో కంపేర్ టు టీబీ అండ్ అదర్ ఇన్ఫెక్షన్స్లో కంపేర్ చేస్తే అనాటమీ బాగానే ఉంటుంది. అంటే లోపల ఆపరేషన్ చేయడానికి డెఫినెట్గా ఈజీగా ఉంటుంది దుర్బీన్ నుంచి చేయడానికి. సో కంపేర్ టు ఇన్ఫెక్షన్స్, దుర్బీన్ నుంచి ఈ లంగ్ క్యాన్సర్స్ మొత్తం తీసేయడానికి అండ్ రికవరీకి బాగా హెల్ప్ అవుతుంది. సో నువ్వు ఒక చిన్న చోట చేస్తే పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. సో రికవరీ బాగానే అయిపోతుంది. ఆ పోర్ట్ అనేది ఎక్కడ పెడతారా? అంటే ఆ కోత అనేది ఎక్కడ పెడతారు? సో యూజువల్గా సైడ్లో పేషెంట్ ఒక సైడ్లో పనుకుంటారు. డబుల్ లూమెన్ ట్యూబ్ అంట పెట్టేసి ఒక లంగ్ని ఐసోలేట్ చేసేస్తాను. సో 1 లంగ్ మాత్రం యూజ్ చేసేస్తున్నారు అనస్థీషియా వాళ్ళు. అండ్ ఒక లంగ్ కొలాప్స్ చేసే తర్వాత చిన్న ఇక్కడ 2 to 3 సెంటీమీటర్ ఇన్సిషన్ పెట్టేసి అక్కడ అది కొంచెం పెరగడానికి ఒక వూండ్ ప్రొటెక్ట్ అంటే ఒక డివైస్ వస్తుంది. అది పెట్టేస్తే అది వూండ్ కూడా ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ అయిపోతుంది. ఇంకా నాకు కొంచెం స్పేస్ కూడా దొరుకుతుంది. సో లంగ్ని కొలాప్స్ చేసే తర్వాత చెస్ట్ మళ్ళీ లంగ్ మధ్యలో ఆల్రెడీ స్పేస్ ఉంటుంది. సో అది ఆ స్పేస్లో నేను దుర్బీన్ పెట్టేసి ఆపరేషన్ చేస్తాను, అండర్ విజన్ చేసేస్తాను. ఊపిరితిత్తుల సమస్యలు అంటే ఎక్కువగా ఎలాంటివి చూస్తుంటారు? సర్జరీ అవసరమయ్యే సందర్భాలు అవి ఎక్కువగా ఎలాంటి సందర్భాలు? మోస్ట్లీ పేషెంట్స్ వచ్చడానికి టీబీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచే వస్తారు. అండ్ ఆపరబుల్ లంగ్ క్యాన్సర్స్ కూడా వస్తే అది డెఫినెట్గా ఆపరేషన్ చేస్తే అది క్యూర్కి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ రిమైనింగ్ అంటే కార్సినాయిడ్ ట్యూమర్స్లో లేదంటే మీడియాస్టినల్ ట్యూమర్స్ అంటే వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్లో కూడా ఊపిరితిత్తుల సర్జరీ చేస్తే మంచిగా రికవర్ అయిపోతుంది. ఒక థొరాసిక్ సర్జన్గా అంటే లంగ్స్కి సంబంధించిన సమస్యలైనా ఇంకేమన్నా వేరే సమస్యలకు కూడా సర్జరీ చేస్తుంటారా? లంగ్స్ అంటే మొత్తం చెస్ట్ క్యావిటీలో ఏదే ఆర్గన్స్ ఉన్నాయి అంటే హార్ట్ ఒకటి ఎక్స్క్లూడ్ చేస్తే మాత్రం ఈ రిమైనింగ్ అన్ని ఆర్గన్స్కి అంటే డయాఫ్రమ్ అంటే బ్రీదింగ్ మజిల్స్ ఏముంటుంది అక్కడ డిఫెక్ట్ ఏమైనా ఉందంటే, లేదంటే అది ప్యారలైసిస్ అయ్యి అది పైన వచ్చిందంట, అది నుంచి బ్రీదింగ్ ప్రాబ్లం వస్తుంది. లేదంటే రికరెంట్ న్యూమోథొరాక్స్ అంటే లంగ్ని బయటికి ఎయిర్ లీక్ అవుతుందంట, అంటే బుల్లస్ డిసీజ్ అంటే వస్తుంది. చిన్న పార్ట్ ఆర్ లంగ్ కంప్లీట్గా అది థిన్ అవుట్ అయ్యి అక్కడి నుంచి గాలి లీక్ అవుతుంది. సో అది ఆ సిచ్యువేషన్లో లంగ్ మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది, అది ఎక్స్పాండ్ అవ్వలేదు. సో అది ఆ పార్ట్ తీసేస్తే మాత్రం నాకు అది లంగ్ మంచిగా ఎక్స్పాండ్ అవుతుంది అండ్ పేషెంట్ రికవర్ అవుతారు. ఇంకొకటి స్పెషల్ ప్రాబ్లమ్ అంటే ఏంటన్నారు, ఈ డిసీజ్ అసలు ఎవరికి వచ్చే రిస్క్ ఉంది? యూజువల్గా 2nd to 3rd డెకేడ్లో యంగ్ పేషెంట్స్లో వస్తుంది. ఏ కారణం నుంచి వస్తుందంటే ఎవరికి తెలియలేదు యూజువల్గా. బట్ స్మోకింగ్ ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ ఈ పేషెంట్స్కి, అంటే బుల్లస్ రికరెంట్ న్యూమోథొరాక్స్కి. ఇంకొకటి అంటే చిన్న పాప నుంచి అంటే కంజనటల్ ప్రాబ్లం అంటారు. సో చిన్న పాప నుంచి అది నిదానంగా అది పెరుగుతుంది సైజు బుల్ల అది థిన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎయిర్ లీక్ బయటికి ఎయిర్ లీక్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. చెస్ట్ పెయిన్ నుంచి లేదంటే సడన్గా బ్రీదింగ్ డిఫికల్టీ నుంచి పేషెంట్ వస్తారు యూజువల్గా. అంటే వాళ్ళకి మెయిన్గా ఇబ్బంది బ్రీతింగ్ అంటే ఆయాసంగానే అనిపిస్తుంది. ఆయాసం నుంచి వస్తారు. సడన్గా ఆయాసం స్టార్ట్ అయ్యి లేదంటే సడన్గా చెస్ట్ పెయిన్ అంటే ఒక చెస్ట్ సైడ్లో పెయిన్ స్టార్ట్ అయ్యి నుంచి వస్తారు. లేదంటే కొంచెం మంది మాత్రం నిదానంగా ఆయాసం పెరుగుతుంది అంటే ఎవాల్యుయేషన్ కూడా వస్తారు. ఓకే, అంటే ఈ సమస్య కూడా ఎక్కువగానే చూస్తూ ఉంటారా? ఇది కూడా ఎక్కువగా చూస్తాను. ఇది వెరీ కామన్ ప్రాబ్లమే. చాలామంది వస్తారు, ఇది దుర్బీన్ నుంచి మంచిగా అయిపోతుంది, రిస్క్ కూడా తక్కువనే, అంటే బ్లీడింగ్ రిస్క్ అంతా ఉండదు. లోబెక్టమీలో అంటే నేను పెద్ద వెజల్స్ డైరెక్ట్గా హార్ట్ నుంచి వచ్చడానికి నేను హ్యాండిల్ చేస్తాను. ఇక్కడ అంటే పెరిఫరీ ఆఫ్ ది లంగ్లో ఉంటుంది. సో అది తీసేస్తే కంప్లీట్గా లైఫ్ లాంగ్ క్యూర్ అయిపోతుంది. కణితులు అంటే ఏ భాగాల్లో ఎక్కువగా ఉంటుంటాయి? ఒక్కొక్కసారి ఆహార నాళికకి సంబంధించి యూసోఫేగస్ సమస్యలు, యూసోఫేషియల్ సమస్యలు అలాంటివి కూడా మీరు డీల్ చేస్తుంటారా?
ఈసోఫిజల్ క్యాన్సర్స్ కూడా అంటే లంగ్ పైననే ఉంటుంది. సో లంగ్ కొలాప్స్ చేసి థొరకోస్కోపీ ఇంతకుముందు అంటే పెద్ద ఇన్సిషన్ చేసి రికవరీకి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ పేషెంట్స్కి కూడా నేను దుర్బీన్ నుంచి చేసేస్తే అన్నలా తీసేసి ఇది కడప నుంచి స్టమక్ని పైనకి తీసుకురావాలి. సో ఆ సర్జరీస్ కూడా దుర్బీన్ నుంచి అయిపోతుంది. లేదంటే ఈవెన్ ఈసోఫిజల్ బినైన్ ట్యూమర్స్ కూడా వస్తుంది. లియోమయోమా అంటే ఒక ట్యూమర్ ఉంటుంది. సో అది నుంచి డిఫికల్టీ ఆఫ్ స్వాలోయింగ్ అంటే తినడానికి ప్రాబ్లం ఇబ్బంది ఉంటుంది. సో ఆ పేషెంట్స్ కూడా దుర్బీన్ నుంచి కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇలాంటి సమస్యలకు కానీ సర్జరీలకు కానీ గురవుతూ ఉంటారు? అంటే ఊపిరితిత్తుల సర్జరీస్ అంటే ఏదే ఏజ్ గ్రూప్ కూడా వచ్చడానికి పాసిబిలిటీ ఉంటుంది. క్యాన్సర్స్ యూజువల్గా 4th 5th డెకేడ్ తర్వాత, లేదంటే స్మోకింగ్ హిస్టరీ ఉందంటే, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందంటే త్వరగా వచ్చడానికి, అర్లీ స్టేజ్లో కూడా వచ్చడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. బోత్ లంగ్ క్యాన్సర్ అండ్ ఈసోఫిజల్ క్యాన్సర్. ఈ రెండైనా ఇంకేమన్నా సమస్యలకి కూడా థొరాసిక్ సర్జరీలో సొల్యూషన్? ఎక్సెసివ్ స్వెట్టింగ్ అంటే అంటే చేతిలో పాదలో ఎక్సెసివ్ స్వెట్టింగ్ వచ్చడం పేషెంట్స్ కూడా వస్తారు. ఇవాళ ఎలా అవుతుందంటే సోషలీ చాలా యాంగ్షియస్గా ఉంటారు. అంటే చాలా డాక్టర్స్కి కన్సల్ట్ చేస్తారు. అది తర్వాత ఏది సొల్యూషన్ దొరకదంట, దే విల్ బీ వెరీ యాంగ్షియస్. ఆ పేషెంట్స్కి సింపథెటిక్ చైన్ అంటే ఒకటి చెస్ట్లో ఉంటుంది. ఆ సింపథెటిక్ చైన్ది ఏది ఫైబర్స్ ఉంటుంది హ్యాండ్స్కి సప్లై చేయడానికి అండ్ లెగ్స్కి సప్లై చేయడానికి, సింపథెటిక్ ఫైబర్స్ని డిస్టర్బ్ చేస్తే పేషెంట్స్కి ఇమీడియట్గా ఎక్సెసివ్ స్వెట్టింగ్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. సో అండ్ ఇది ఒకటే సర్జరీ థొరాసిక్లో అంటే డే కేర్ లాగా వితౌట్ ట్యూబ్, ఈవెన్ వితౌట్ పుట్టింగ్ ఏ చెస్ట్ ట్యూబ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు సర్జరీ అండ్ వెరీ లెస్ రిస్కీ సర్జరీ, ఇమీడియట్ రిజల్ట్స్ ఉండే వాళ్ళ సర్జరీ. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు చాలామంది గెస్ కూడా చేయలేరు ఆ సమస్యకి ఒక థొరాసిక్ సర్జన్ దగ్గర సొల్యూషన్ ఉంటుందని. అండ్ చాలామంది డెర్మటాలజిస్ట్ ఏమో ఇలా అనుకుంటూ ఉంటారు స్కిన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్ అని. డెర్మటాలజిస్ట్ వాళ్ళు పేషెంట్స్ యూజువల్గా చూస్తారు, టెంపరరీ రిలీఫ్ వస్తుంది, బాటిలియం టాక్సిన్ అలాగా మెడిసిన్స్ అన్నీ ఇస్తారు. బట్ ఎలా అవుతుందంటే చాలామందికి కన్సల్ట్ చేస్తారు, ఎక్కడ కూడా సొల్యూషన్ దొరకలేదంట, పేషెంట్స్ మళ్ళీ ఎక్కడ కన్సల్ట్ చేయడానికి కూడా చాలా ఆలోచన చేస్తారు. సో ఇది ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉందంటే ఎవరికి అంత ఐడియా ఉండదు. అంటే రీసెంట్ డెవలప్మెంట్ అంటారా ఈ సర్జరీ? ఈ సర్జరీస్ చేస్తారు అంటే దుర్బీన్ నుంచి చేయవాళ్ళు చాలా రీసెంట్గా స్టార్ట్ అయింది. సో అంటే చిన్న కీ హోల్ సర్జరీస్ నుంచి చేయడానికి యూజువల్గా లెస్ దెన్ 1 centimeter ఇన్సిషన్స్, చిన్న 2 incisions పెట్టేస్తే ఈవెన్ ట్యూబ్ పెట్టడానికి కూడా ఉండదు. 2 సైడ్ కూడా చేయాలా, బోత్ సైడ్స్ ఆఫ్ ది చెస్ట్ చేస్తే ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. ఆల్మోస్ట్ 99%లో రిలీఫ్ వచ్చేసి. అంటే ఇది వన్స్ అండ్ ఫర్ ఆల్ అంటారా? వన్స్ అండ్ ఫర్ ఆల్. కొంచెం రిమైనింగ్ ప్లేసెస్లో అంటే ఇది పక్కన లేదంటే బ్యాక్లో సో కొంచెం ఎక్సెసివ్ స్వెట్టింగ్ వచ్చడానికి ఉంటుంది, బట్ అది మేనేజబుల్ ఉంటుంది. సో ఆ పేషెంట్స్కి అది కొంచెం టైం తర్వాత అది కూడా తగ్గిపోతుంది. సో హ్యాండ్లో చేతిలో పాదలో ఎక్సెసివ్ స్వెట్టింగ్ అవుతుందో అది కూడా తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి ఎక్సెసివ్ స్వెట్టింగ్ అంటే చాలా అబ్నార్మల్గా ఉండడం, అంటే రాయలేకపోవడం, ఏది పట్టుకోలేకపోవడం, డ్రైవింగ్ చేయలేకపోవడం, ఇలాంటి ఇన్కన్వీనియన్సెస్ ఉన్నప్పుడు ఇలాంటి సర్జరీ గురించి ఆలోచించాలంటారా? డెఫినెట్గా. అది అంటే మెడిసిన్కి రెస్పాండ్ చేయలేదంటే, ఇంత ఎక్సెసివ్గా స్వెట్టింగ్ ఉందంటే, పని చేయడానికి కూడా పాసిబిలిటీ లేదంటే, సో ఈ పేషెంట్స్కి ఇది చేసేస్తే ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది అండ్ దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. ఒక్కసారి ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఇంకా మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం, కొంతకాలంకి మళ్ళీ చేయించాల్సిన అవసరం ఏముండదు అంటే ఏం చేస్తారు ఎగ్జాక్ట్గా ఈ సర్జరీలో? సో ఈ సర్జరీలో బేసిక్గా సింపథెటిక్ చైన్ అంటే ఉంటుంది. సో మల్టిపుల్ నర్వ్ బంచెస్ ఉంటాయి. సో ఆ నర్వ్ నుంచి అది 2 లెవెల్స్లో అది డిస్టర్బ్ చేయాలి. డిస్టర్బ్ చేసి ఇంతకుముందు ఏమంటే అది తీసేస్తున్నాను ఇది కంప్లీట్గా సింపథెటిక్ చైన్ని. సో ఈ రీసెంట్గా అడ్వాన్స్ ఏమైందంటే అక్కడ క్లిప్ పెట్టేసి నేను అది డిస్రప్షన్ చేయాలో అది చేసేసి వస్తాను. సో ఎక్సెసివ్ స్వెట్టింగ్ తర్వాత ఏమో బ్యాక్లో ఎక్సెసివ్ హైపర్ హైడ్రోసిస్ అంటే రియాక్షనరీ హైపర్ హైడ్రోసిస్ అంతా వస్తుంది. అలాగే ఏమరా అయితే అది ఈవెన్ తర్వాత క్లిప్ తీసేస్తే కూడా అది చేతిలో ఏం ప్రాబ్లం ఉందో అది కంప్లీట్గా రిజాల్వ్ అయిపోతుంది. ఎక్సెసివ్ స్వెట్టింగ్ వాళ్ళు కొంచెం మంది లెస్ దెన్ 1% వాళ్ళకి అది పర్సిస్ట్ అయితే అది మాత్రం అది క్లిప్ తీసేస్తే అది సరిపోతుంది.
అంటే అగైన్ సేమ్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. సేమ్ ప్రాబ్లం కాదు, అంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్, అంటే రియాక్షనరీ స్వెట్టింగ్ అవుతుంది కదా బ్యాక్లో. చేతిలో ఏం ప్రాబ్లం ఉంటుందో అది కంప్లీట్గా సాల్వ్ అయిపోతుంది 100%. అది మళ్ళీ ఏం చేయడానికి అవసరం లేదు. కొంచెం మంది లెస్ దెన్ 1%లో యాక్సిలాలో అంటే అండ్ బ్యాక్లో ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉంటుంది. అలాగా ఏమన్నా చాలా వస్తుందంటే పర్సిస్టెంట్గా ఉందంటే మాత్రం ఆ క్లిప్ తీసేస్తే అది కూడా సరిపోతుంది. ఓకే, ఈ సమస్య అసలు ఎంత, అంటే ఈ సర్జరీని ఏమంటారు, సమస్యను ఏమంటారు, అసలు ఎంతవరకు ఈ సమస్యను ఎక్కువ చూస్తుంటారు? ఇది పామా ప్లాంటర్ హైపర్హైడ్రోసిస్ అంటారు. యూజువల్గా అంటే యంగర్ పేషెంట్స్లో ఇది చూస్తాను. బట్ చాలామంది ఏమవుతుందంటే ఎక్కడ కూడా సొల్యూషన్ దొరకడానికి అలాగా ఉంటారు. సో అది పని చేయడానికి పాసిబుల్ లేదంటే దే విల్ జస్ట్ చేంజ్ ద, అంటే స్టూడెంట్స్ ఉంటారు, దే ఆర్ నాట్ ఏబుల్ టు రైట్, అండ్ హెవీ ఇండస్ట్రీస్లో వర్క్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. ఆ టైంలో ఏమంటే దే జస్ట్ చేంజ్ దర్ జాబ్ అండ్ దే విల్ నాట్ బీ హ్యావింగ్ ఎ నార్మల్ లైఫ్. అంటే సోషల్లీ కూడా యాంగ్షియస్గా ఉంటారు పేషెంట్స్. సడన్గా ఒక ఏజ్లో కూడా డెవలప్ అయ్యారు. సడన్గా ఏమి ఉండదు. సో ఇట్ డెవలప్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే స్టార్టింగ్ నుంచి ఉంటుంది. సో అది సొల్యూషన్ దొరకలేదంటే అది జస్ట్ పర్సిస్ట్. అంటే వాళ్ళకి ఒక జాబ్ చేయాలన్నా కూడా భయంగా ఉంటుంటుంది కాబట్టి ఈ సొల్యూషన్ ఒకటి ఉంది. చాలా మంది ఈవెన్ డాక్టర్స్కి కన్సల్ట్ చేయడానికి కూడా భయలో ఉంటారు. అవును, ఇది ఎక్కడ కూడా సొల్యూషన్ దొరకాలంటే అది ఆ యాంగ్షియస్నెస్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, అందరు తెలుసుకోవాల్సింది. దీనికి ఒక సొల్యూషన్ ఉంది, వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అని. అది ఒక సింగిల్ వన్ గోలో ట్రీట్మెంట్ కదా. ఓకే, ఈ సర్జరీని ఏమంటారంటారు? ఇది సింపథెటిక్, అంటే థొరాసిక్ సింపథెక్టమీ అంటారు. అంటే సెలెక్టివ్ థొరాసిక్ సింపథెక్టమీ. రెండు సైడ్ కూడా చేయాలి. ఒక సైడ్ చేస్తే ఒక సైడ్ మాత్రం రిలీఫ్ దొరుకుతుంది. రెండు సైడ్ చేస్తే బోత్ చేతుల్లో కూడా రిలీఫ్ అయిపోతుంది. అంటే ఇదో పెద్ద సర్జరీ కాదు, వాళ్ళు డే కేర్ ప్రొసీజరు, అంటే వితిన్ 1-2 డేస్లో నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. మ్యాక్సిమం 2 డేస్లో నార్మల్ లైఫ్కి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా ఈ లంగ్ సర్జరీస్ అంటేనే చాలా భయం ఉంటుందండి. అంటే స్టిల్ ఎంత అడ్వాన్సెస్ చోటు చేసుకున్నా ఇప్పుడు వచ్చే సర్జరీల వల్ల ఎంతవరకు డిసడ్వాంటేజ్ తొలగించారు, ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి అంటారు? కంపేర్ టు ఓపెన్ సర్జరీ, నువ్వు ఓపెన్ సర్జరీ చేస్తే పేషెంట్స్ ఆల్మోస్ట్ 7 to 10 days హాస్పిటల్లో ఉంటారు. అది కాస్ట్ కంపేర్ చేస్తే నువ్వు 4-5 days ఎక్స్ట్రా ఉన్నానంటే హాస్పిటల్లో, ఆ కాస్ట్ ఇది ఆపరేషన్కి ఎలా కాస్ట్ అవుతుంది ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటంటే ఆపరేషన్ తర్వాత చిన్న చోట నుంచి ఒక చోట నుంచి చేస్తే నీకు అంటే పెయిన్ పర్సిస్ట్ అవ్వడానికి రిస్క్ ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. నువ్వు మల్టిపుల్ ఇన్సిషన్స్ లేదంటే పెద్ద చోట చేస్తే చాలా సంవత్సరాలు కూడా పేషెంట్స్కి పెయిన్ పర్సిస్ట్ అవ్వడానికి రిస్క్ ఉంటుంది. బ్లీడింగ్ ఏమరా అయితే ఏదే సర్జరీ, లంగ్ సర్జరీస్ అంటే బ్లీడింగ్ ఒక రిస్క్ ఉంటుంది. 5% పేషెంట్స్కి నేను ఓపెన్ చేసి అది సరి చేయడానికి కూడా అది రిస్క్ ఉంటుంది. అది అన్నీ ఇది మేజర్ సర్జరీస్లో ఉంటాయి. అది ఒకటే మాత్రం, లేదంటే దుర్బిన్లో అయిపోతే అంటే చిన్న చోట నుంచి అయిపోతే రికవరీ చాలా త్వరగా అయిపోతుంది. యూజువల్గా 3-4 daysలో ఇంటికి పంపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒక్కోసారి లంగ్ మొత్తం తీసేయడం న్యూమోనెక్టమీ అని చెప్పారు కదా, అంటే వాళ్ళు ఇంకా లైఫ్ స్టైల్ చాలా మార్చుకోవాల్సి ఉంటుందా? సింగిల్ లంగ్తో లైఫ్ లీడ్ చేయడం అంటే కష్టతరంగా ఉండదంటారా? అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బేసిక్గా కొంచెం వ్యాక్సినేషన్స్ ఉంటాయి. అంటే ఇమ్యూనో కాంప్రమైజ్ లేదంటే ఏజ్ తర్వాత 60 తర్వాత నేనేం చెప్తాను, న్యూమోకాకల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అన్నీ ఇయర్లీ ఒకసారి అట్లీస్ట్ తీసుకోవాలి. అండ్ ఏదే చిన్న ఇన్ఫెక్షన్ అయితే కూడా కొంచెం త్వరగా చెక్ చేసుకోవాలి. అది ఒకటే మాత్రం, రిమైనింగ్ ఏది కూడా అంత ఎక్స్ట్రా రిస్క్ ఏమి ఉండదు. సో అది డిసీజ్ తీసేస్తే మాత్రం అది రిమైనింగ్ ఇంకా ఏ రిమైనింగ్ లంగ్ ఉందో అది కూడా బాగానే ఉంటుంది. తీసేయలేదంటే అది కూడా డిస్ట్రాయ్ అయ్యి మళ్ళీ రెస్పిరేటరీ క్రిపల్ అంటారు, అంటే ఆక్సిజన్ మీద లేదంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్కి కూడా వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో అది కూడా ఆలోచన చేయాలి. ఇంకా లంగ్ డిసీజెస్లో ఆస్తమా, ఎల్డి అని, సిఓపిడి అని ఇలాంటివి కూడా కొంచెం బాగా ఎమర్జెన్సీస్, ఒక్కోసారి లైఫ్ స్పాన్ కూడా తగ్గిస్తూ ఉంటాయి కదండి. వీటికి ఎలాంటి సొల్యూషన్ ఉంది? అంటే సిఓపిడికి అంటే కొంచెం మందికి సెలెక్టెడ్ పేషెంట్స్కి లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీ అంటే కూడా చేస్తాను. అంటే ఎలా అవుతుందంటే చాలా సైజు పెరిగిపోతుంది, చెస్ట్లో స్పేస్ ఉండదు. అది కొంచెం ఊపిరితిత్తులు కొంచెం తీసేస్తే అది హెల్ప్ అవుతుంది. ఐఎల్డికి డయాగ్నోసిస్ చేయడానికి థొరకోస్కోపీ అవసరం పడుతుంది. మొత్తం ఎండ్ స్టేజ్లో అందరూ పేషెంట్స్కి లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి అంటే చేయడానికి చాలామందికి అవసరం పడుతుంది, ఎస్పెషల్లీ ఐఎల్డి అండ్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ సిఓపిడిలో.
మీరు ఏ టెక్నిక్లో చేసినా ఒక్కసారి లంగ్లో కొంత భాగం తీసేసినా, ఒక సైడ్ లంగ్ తీసేసినా ఇక లైఫ్లో కొంచెం లిమిటేషన్స్ వచ్చే రిస్క్ ఉండదంటారా? నేను డిసీజ్ పార్ట్ తీసేస్తున్నా అంటే యూజువల్గా ఏం రిస్క్ లిమిటేషన్స్ ఉండదు. ఎలా అంటే నువ్వు ఒక 3-4 మంత్స్ తర్వాత ಅಥವಾ ఒక ఆపరేషన్ తర్వాత నువ్వు ఎక్స్రే చూస్తే నువ్వు ఏం ఆపరేషన్ ఉన్నది ఆపరేషన్ తర్వాతది లంగ్ ఏం మొత్తం కంప్లీట్గా నార్మల్గా కనపడుతుంది. ఎలా అంటే లంగ్ ఎలా ఎంత ఆర్గాన్ అంటే సైజ్ అక్కడ క్యావిటీ సైజ్ ఎలా ఉంది అంటే చెస్ట్ క్యావిటీ ఎంత పెద్దది ఉందో ఆ క్యావిటీకి మ్యాచ్ చేయడానికి ఎలా ఉంటుందో అలాగా ఎక్స్పాండ్ అయిపోతుంది. అంటే సైజ్ ఇంక్రీజ్ అవ్వదు, అంటే సైజ్ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే అవుతుంది. సో అది నుంచి ఫంక్షన్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఈ సర్జరీ తర్వాత వాళ్ళు ఇంకా లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటారు? అంటే యాక్టివ్గా ఉండాలి, మంచిగా న్యూట్రిషన్ తీసుకోవాలి, అండ్ ఏదే అర్లీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే కూడా ఎస్పెషలీ లంగ్ కంప్లీట్గా మొత్తం న్యూమనెక్టమీ చేసే తర్వాత అది మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. డాక్టర్స్కి అంటే ఫాలోఅప్లో ఉండంటే ఆల్వేస్ బెటర్. అండ్ వ్యాక్సినేషన్స్ కూడా టైంలో తీసుకుంటే ఇన్ఫెక్షన్స్కి గురవకుండా కాపాడుకోవడం ఇంపార్టెంట్. ఓకేనండి డాక్టర్ శశికిరణ్ గారు, లంగ్ కానీ లేదా థొరాసిక్ సర్జరీలో వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఎలాంటి అడ్వాన్సెస్ చోటు చేసుకున్నాయి, వీటి వల్ల నవడేసే ఎన్నో రకాల సమస్యలకి సొల్యూషనే కాకుండా కొన్ని సందర్భాల్లో బాగా చేతుల్లో కాళ్ళల్లో విపరీతమైన చెమట్లు ఇలాంటివి ఉండి ఇబ్బంది పడే వాళ్ళకు కూడా మీ ఇలాంటి థొరాసిక్ సర్జరీస్ వల్ల ఎలాంటి హెల్ప్ అవుతుంది, నవడేస్ అండ్ సింగిల్ పోర్ట్ సర్జరీస్ ఎలాగ చేయగలుగుతున్నారు, అండ్ వ్యాట్స్ అంటే ఏంటి, అండ్ రోబోటిక్ సర్జరీస్ అంటే ఏంటి, లోబెక్టమీ అంటే ఏంటి, న్యూమనెక్టమీ అంటే ఏంటి, ఈ వివరాలన్నీ క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ మాధవి గారు. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. నమస్తే.